అభివృద్ధి జరుగుతున్నప్పుడు 5,000 ఏర్పడ్డాయి. మనం కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5,000 ఏర్పడినాయి. కాబట్టి ఇప్పుడు పంచభూతాలు అంటున్నారు కదా సార్, ఆ పంచభూతాలకు సంబంధించి 5,000 ఉన్నాయి అని అనుకోవచ్చు మనం. అయితే అది మనం ఎంప్లాయ్ చేయటం దాని మీద. పంచభూతాలు నవగ్రహాలు అరచేతిలో ఉంటాయి ప్లేసెస్. పంచభూతాలకి సింబాలిక్గా 5,000 అనొచ్చు. మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టకూడదు. మళ్ళీ ఇది వాయుది ఇది ఆకాశాన్ని అని పెట్టుకోదు. కానీ నవగ్రహాల పేరు అయితే పెట్టినారు. నవగ్రహాలు ఉన్నాయి, అరచేతిలో ప్లేసెస్ ఉన్నాయి. అది ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఓ తప్పకుండా. అరచేతిని మనం ఇలా చూసుకున్నప్పుడు ఏ చేయి అయినా సరే, మీరు ఇందాక అడిగిన దాంట్లో సైన్స్ అనేటువంటిది ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఏ వ్యక్తికైనా ఒకలాగే ఉండాలి, అంతే కదా. అలాగే మీ అరచేతిలో కుడి చేతిలో అయినా ఎడమ చేతిలో అయినా స్త్రీలకైనా పురుషులకైనా ఒకే ప్లేస్లో ఈ గ్రహ భావాలని మనం చూపిస్తాం. ఓకే. చూపుడు వేలుకి దిగువలో ఉన్నటువంటిది ఇది గురువేలు అంటాం, దీన్ని గురుస్థానము. ఓకే సార్. ఈ మధ్యవేలుకి దిగువలో ఉండేటువంటి భాగాన్ని శని స్థానము, దీన్ని శనివేలు అంటాం. ఓకే సార్. ఈ ఉంగరపు వేలు అంటాం, దీన్ని అనామిక అని కొంతమంది అంటారు. ఈ వేలికి కింద ఉండేటువంటి భాగాన్ని రవిస్థానము. ఓకే సార్. సన్. ఈ చిటికన వేలికి దిగువలో ఉండేటువంటి బుధస్థానము. ఓకే సార్. ఈ బుధస్థానంకి దిగువలో ఉండేటువంటి ఈ ప్లేస్ని కుజస్థానము 1 అంటాం. అంటే కుజుడిని 2 చోట్ల చూస్తాం మనం. ఓకే సార్. ఈ కుజుడికి దిగువలో ఉండేటువంటి దాన్ని చంద్రస్థానము, మూన్. చంద్రుడికి ఆపోజిట్లో ఈ బొటన వేలికి దిగువ ఉండేది శుక్రస్థానము, వీనస్. వీనస్ పైన గురుడికి దిగువలో కుజస్థానము 2. ఈ కుజ 1, 2కి మధ్యలో మధ్యవేలికి దిగువలో ఉండేటువంటి ప్లేస్ని రాహుస్థానము, దాని కింద కేతుస్థానం. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఇది రవి వేలు ఉంది కదా సార్, చాలా మంది ఉంగరం వేలు కూడా అంటారు. అవును. ఎందుకు ఉంగరం ఆ వేలికే పెట్టుకోవాలి సార్ మామూలుగా? అది వాడుకలో వచ్చినటువంటిది. దీనికి ఉంగరం పెట్టుకుంటున్నాం కనుక ఉంగరపు వేలు అన్నారు. అయితే దీనికి పేర్లు పెట్టారు పూర్వం, బొటన వేలని, చూపుడు వేలని, అంటే ఇలా చూపెడుతూ ఉంటాం కదా, చూపుడు వేలని. ఇటు రెండు ఉండి మధ్యవేలు. ఈ చివరి ఉన్నది చిన్నగా ఉంటుంది కనుక చిటికెన వేలు. దీనికి ఏ పేరు పెట్టాలో తెలియలేదు, అందుకని దాన్ని అనామిక అన్నారు, ఏ పేరు పెట్టలేని. దానికి ఉంగరం పెట్టుకుంటున్నారు కనుక రింగ్ ఫింగర్ అన్నారు. అంటే మనం ఏంటి అంటాం, రవివేలు అంటాం. అంటే రవిస్థానం కింద ఉంటుంది కనుక రవివేలు. బుధవేలు, రవివేలు, శనివేలు, గురువేలు, బొటనవేలు. ఓకే. వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి సార్? ఏ వేలకైనా సరే వేళ్ళ ప్రాముఖ్యత అంటే వేళ్ళ యొక్క పొడవు, వేళ్ళ మధ్య ఉండేటువంటి ఖాళీలు, దీన్ని బట్టి మనం ఆ స్థానాలు వాటిని చెప్పుకుంటాం. ప్రధానంగా పరిణామ క్రమంలో బొటనవేలుకి చాలా ప్రాధాన్యత ఉంది. బొటనవేలు లేకపోతే ఈ చేతికి పటుత్వం లేదు. మన ముందు జీవులు కోతుల వరకు, కోతులు అంటే మంకీస్, ఒరాంగుటాంగు, గిబ్బన్ను, గొరిల్లా, ఈ వాటికి ఈ వేలు పటుత్వం ఉండదు. 4 వేళ్ళే ఉంటాయి, కొన్ని లైన్సే ఉంటాయి. అవును సార్. అవి ఇలాగ 4 వేళ్ళు మొత్తం అంటే కాళ్ళు కింద ఉపయోగిస్తాయి, వాటిని చేతుల కింద ఉపయోగిస్తాయి. కొమ్మలు పట్టుకోవడానికి ఇలా ఉంటాయి. కానీ బొటనవేలు మన మేధస్సు పెరగటానికి తోటిపాటు బొటనవేలు ఉపయోగపడుతుంది, అభివృద్ధి చెందింది పరిణామ క్రమంలో. అంచేత దీన్ని ప్రధానంగా తీసుకున్నాం మనం. దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ఈ మొదటి పర్వాన్ని విల్ పవర్ అంటాం. విల్ అంటే మన స్ట్రెంత్, మానసిక శక్తి. ఓకే సార్. విల్ పవర్ ఆలోచన శక్తి. ఓకే. దీన్ని లాజిక్ అంటాం. రెండో భాగాన్ని, ఈ భాగాన్ని, కింది భాగాన్ని లాజిక్. అంటే మనం ఏదైనా సరే తార్కికంగా ఆలోచన చేసి లాజికల్గా థింక్ చేయటం, అది ఈ తర్కము, తర్కించుకుని చేస్తాం ఏ పైన అయినా. ఇది హెచ్చుగా ఉంటే లాజిక్ ఎక్కువ ఉంటుంది, ఇది హెచ్చుగా ఉంటే విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ఆర్క్ లాగా, అంటే ఇలాగా ధనుస్సు లాగా వంగి ఉండాలి. నిటారుగా స్టిఫ్గా ఉందనుకోండి రిజిడ్గా ఉంటారు వాళ్ళు.
అంటే ఇలా బెండ్ చేస్తే లాజిక్ని విల్ పవర్ని మనం సమానంగా ఉపయోగించేటువంటి శక్తి ఉంటుంది. శక్తి ఉంటుంది. అది ఎవరికి మనిషికే ఉంది. ఓకే సార్. అది జంతువులకి లేదు. మన ప్రిమిటివ్ మన ముందు వాటికి లేదు. ఓకే సార్. ఇంకొకటి దీనికి ఉండే కోణాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం విస్తరించినప్పుడు. ఓకే సార్. ఇలా సమకోణము అంటే 90 డిగ్రీస్ ఉందనుకోండి, ఇది ప్రతిదాన్ని కూడా సమకోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది. ఓకే సార్. కొంతమందికి ఇలాగే ఉంటుంది. అంటే వాళ్ళు దేనికైనా ఇంకొకళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు ఆలోచనలో. అంటే స్వతంత్రంగా భావాలని వ్యక్తం చేయలేరు. సొంత నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. కొంతమందికి విపరీతంగా ఉంటుంది. ఇలాగ అంటే 100, 110 డిగ్రీలు, 120 డిగ్రీల వరకు ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమిస్టులు అవుతారు. అంటే విపరీతమైనటువంటి భావజాలం ఉంటుంది వాళ్ళకి. మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది. మేధస్సు కాదు అక్కడ. మేధస్సు ఎంతున్నా ప్రతిదానికి ఎక్స్ట్రీమ్ ఎండ్కి ఆలోచన చేస్తూ ఉంటారు, వితండవాదం చేస్తూ ఉంటారు. రైట్, వితండవాదులు అనొచ్చు. అది రైట్ సార్. ఓకే. అంచేత వేళ్ళకి ప్రాధాన్యత ఉంది, ప్రతిదానికి ప్రాధాన్యత ఉంటుంది.